భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండడం అనేది చిన్న విషయం కాదు. 9 నెలలు స్పేస్లోనే ఉండాల్సి వచ్చింది. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సునీత ఐఎస్ఎస్ నుంచి ఓటేశారు. వెల్కమ్ టు అమ్మ పాఠశాల. సునీత విలియమ్స్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మరి సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏం చేసేవారు, ఎలాంటి ప్రయోగాలు చేసేవారు ఈ వీడియోలో తెలుసుకుందాం. వారం రోజులు ఉండేందుకు చుట్టం చూపుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ వెళ్లిన సునీత విలియమ్స్ మరో ఆస్ట్రోనాట్ బుక్స్ వెల్మోర్తో 9 నెలలు స్పేస్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే వీరిద్దరూ ఇంతకాలం అక్కడ ఖాళీగా ఏమీ లేరు. అక్కడ అనేక పనులతో బిజీగా గడిపారు. ఐఎస్ఎస్ నిర్వహణ ప్రయోగాలు. అంతరిక్ష కేంద్రంలో రోజువారీ నిర్వహణ బాధ్యతల్లో సునీత వెల్మోర్లు చురుకైన పాత్ర పోషించారు. ఈ కేంద్రానికి మరమ్మతులు చేపట్టారు. అక్కడ నిర్వహిస్తున్న శాస్త్రీయ ప్రయోగాలకు తోడ్పాటు అందించారు. 150కి పైగా ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు. ఇందులో అంతరిక్ష వ్యవసాయం, గ్రావిటీ లేని స్థితిలో శారీరక ఆరోగ్యంపై పరిశీలన తదితరాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సునీత ఐఎస్ఎస్ నుంచి ఓటేశారు. హ్యూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్ కేంద్రం పంపిన ఎన్క్రిప్టెడ్ బ్యాలెట్లో ఓటేసిన ఆమె తిరిగి దాన్ని ఉపగ్రహం ద్వారా భూమికి పంపారు. రోదసీలో లెట్యూస్ సాగు, అంతరిక్ష తోట పని ప్రయోగాల్లోనూ సునీత పాలు పంచుకున్నారు. ఐఎస్ఎస్లోని అడ్వాన్స్ ప్లాంట్ హెబిటేటెడ్లో రెడ్ రోమన్ లెట్యూస్ సాగు ప్రయోగాన్ని చేపట్టారు. తేమలో వచ్చే మార్పుల వల్ల మొక్కలు వాటి నీటి వ్యవస్థలోని సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం పడుతుందని పరిశోధించడం దీని ఉద్దేశం. స్పేస్ వాక్. ఈ ఏడాది జనవరి 16న సునీత మరో వ్యోమగామి నిక్ హోగ్లు ఐఎస్ఎస్ వెలుపల 5.5 గంటలు స్పేస్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక మరమ్మతులు నిర్వహించారు. అదే నెలలో ఆమె వెల్మోర్తో కలిసి 5 గంటల 26 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. అంతరిక్ష కేంద్రంలోని కొన్ని భాగాల నుంచి నమూనాలను సేకరించి అక్కడ సూక్ష్మజీవులు ఏమైనా వృద్ధి చెందుతున్నాయా అన్నది పరిశీలించారు. నైజర్ ఎక్స్రే టెలిస్కోప్నకు కాంతి ఫిల్టర్లను అమర్చారు. అంతరిక్ష కేంద్ర డాకింగ్ అడాప్టర్కు ఉన్న రిఫ్లెక్టర్ను మార్చారు. గత యాత్రలతో కలిపి మొత్తం 9 సార్లు స్పేస్ వాక్ నిర్వహించిన సునీత మొత్తంగా 62 గంటల 6 నిమిషాల పాటు ఈ కసరత్తుల్లో నిమగ్నమయ్యున్నారు. తద్వారా సుదీర్ఘ సమయం స్పేస్ వాక్లో పాల్గొన్న మహిళగా రికార్డు సృష్టించారు. శాస్త్రీయ ఫలాలు అందించే కేంద్రం. స్పేస్లోకి వెళ్లడం ప్రమాదభరితమని తెలిసిన మానవులు ఎందుకు అక్కడికి యాత్రలు చేస్తున్నారు? 15 దేశాలు కలిసికట్టుగా ఏళ్ల తరబడి శ్రమించి ఐఎస్ఎస్ను నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని నిర్వహణ కోసం ఏటా $300 కోట్ల వెచ్చించాల్సిన అవసరం ఏమిటి? సునీత విలియమ్స్ వంటి వ్యోమగాములను అక్కడ ఎందుకు ఉంచాలి? సామాన్యుల్లో తలెత్తే ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఇచ్చే ఒకే ఒక్క సమాధానం: మానవ పురోగతి కోసం. దాదాపు 2.5 దశాబ్దాల ప్రస్థానంలో ఈ అంతరిక్ష కేంద్రం ద్వారా మానవాళి అనేక ప్రయోజనాలను పొందింది. భూమిపై నిశిత పరిశీలన. నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో నిత్యం భూమిని పరిభ్రమించే ఐఎస్ఎస్ పొడమికి సంబంధించి అనేక రకాల డేటా చిత్రాలను సేకరిస్తుంది. ఇప్పటి వరకు 35 లక్షలకు పైగా ఫోటోలు తీసింది. ఇవి భూ వాతావరణం, ప్రకృతి విపత్తులు, కాంతి కాలుష్యం వంటి అంశాలపై పరిశోధనకు దోహదపడ్డాయి. జీవ పరిశోధనలు. ఐఎస్ఎస్లో ఉండి గ్రావిటీ లేని వాతావరణం జీవ సంబంధ ప్రయోగాల నిర్వహణకు అనువుగా ఉంటుంది. డిఎన్ఏ సీక్వెన్సింగ్, జీనోమ్ ఎడిటింగ్ నుంచి సూక్ష్మజీవులపై అధ్యయనం వరకు అనేకం ఇందులో ఉన్నాయి. సంక్లిష్టమైన వ్యాధులు రూపాంతరం చెందిన తీరు, ఔషధాలపై ప్రయోగాలు, వ్యాధి నిర్ధారణ సాధనాల తయారీ, మానవ శరీరంలో వివిధ వ్యవస్థల తీరుతెన్నులపై పరిశోధనలకు ఐఎస్ఎస్ దోహదపడుతుంది. అంతరిక్ష కేంద్రంలోని నైజర్ టెలిస్కోప్ కోసం అభివృద్ధి చేసిన అధునాతన ఎక్స్రే పరిజ్ఞానాలు భూమిపై వైద్య పరికరాల నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతున్నాయి. ఐఎస్ఎస్లో ప్రోటీన్ క్రిస్టల్ వృద్ధిపై జరుగుతున్న అధ్యయనాలు
ఔషధాలు, క్యాన్సర్ చికిత్స వ్యూహాలు, కృత్రిమ రక్తం రూపకల్పనకు వీలు కల్పిస్తున్నాయి. చికిత్స లేని డిఎండి అనే జన్యు రుగ్మతతో ముడిపడ్డ ఒక ప్రోటీన్పై అధ్యయనానికి అంతరిక్ష కేంద్రం వీలు కల్పించింది. భౌతిక శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు. ఐఎస్ఎస్లోని ఎకోస్ట్రెస్ పరికరం నగరాలు తక్కువగా వేడిని శోషించుకునేలా చూడటానికి, అగ్ని ప్రమాదాల ముప్పును తగ్గించడానికి, రైతులు తమ పొలాల్లో సమర్థంగా నీటిని ఉపయోగించుకోవడానికి అనువైన డేటాను అందిస్తుంది. అంతరిక్షంలో తయారీ రంగానికి రోదసీ కేంద్రం బాటలు పరుస్తుంది. 3D ముద్రణ, మానవ కణజాలం నుంచి కమ్యూనికేషన్ కోసం ఆప్టికల్ ఫైబర్ల వరకు అనేక వస్తువుల తయారీకి అవకాశాలను కల్పిస్తుంది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండడం అనేది చిన్న విషయం కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో సునీత విలియమ్స్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.